ఏ మాట కామాట చెప్పాలి. ఈ సెషన్స్లో ఆయన లేవనెత్తిన వ్యాలిడ్ పాయింట్స్ ఏంటంటే ఇదొకటి, రైతులకు సంబంధించింది ఒకటి, రెండు మాట్లాడారు. ఈ రెండింటికి సంబంధించి బిగ్ డిబేట్లో ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ తులసిరెడ్డి గారు, రాష్ట్రసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. నమస్కారం డాక్టర్ తులసిరెడ్డి గారు. అలాగే అబ్దుల్ గఫూర్ గారు, సిపిఎం మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు, వారికి కూడా నమస్కారం. కోటా సాయికృష్ణ గారు, పొలిటికల్ అనలిస్ట్, అండ్ మస్తాన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్. అందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్ డాక్టర్ తులసిరెడ్డి గారు. డాక్టర్ తులసిరెడ్డి గారు నిన్న ఐటీ కంపెనీల గురించి ప్రస్తావన చేశారు రాహుల్ గాంధీ గారు. మనం కుదుర్చుకున్న ట్రేడ్ డీల్ కారణంగా నష్టపోతామంటున్నారు, భారతదేశం నష్టపోతామని. అంటే అంత అమెరికా ఒత్తిడికి తలొగ్గి చేసుకునేంతటి ఒప్పందాలు అక్కడే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ డేటా వాళ్ళు ఎదగాలంటే మన డేటా అవసరం అని చెబుతున్నారు. అండ్ డేటా సెంటర్లు కూడా మనం ఇక్కడ తీసుకొచ్చి పెట్టే ప్రయత్నమే చేస్తున్నాం, కానీ అక్కడెక్కడో ఉంటే వాటి మీద వాటికి లొంగిపోయే పరిస్థితి ఏం కనిపెట్లా. బట్ ఆయన వాదనకి ఆయన ఎంచుకున్న అంశం ఏంటి, ఆయన ఎలా జస్టిఫై చేసుకున్నారు? అంటే నేను స్పెసిఫిక్గా ఇన్ డెప్త్గా నేను పోలేదు, కానీ ఓవరాల్గా వచ్చేసి ఇక్కడ ఏకపక్ష ఒప్పందము, ఇక్కడ బైలేటరల్ ట్రేడ్ కాదు, ఇక్కడ వన్ సైడ్ ట్రేడ్ జరిగిందనేది ఓవరాల్గా రాహుల్ గాంధీ గారు కానీ మిగతా దాని విమర్శకులు కానీ వాళ్ళ పాయింట్. ఇక్కడ ఓవరాల్గా మనము రాజ్యాంగంలోనే పీఠికలో ఏం రాసుకున్నాం, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావ్ సాలమ్లీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సావరిన్, తర్వాతనే సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్. సావరెంటీ అంటే మొత్తం సార్వభౌమత్వాన్ని, భారతదేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు సరెండర్ చేశారు అనేది దాంట్లో వ్యవసాయ రంగము, జౌలి రంగము, ఐటీ రంగము, ఇంధన రంగము, మొత్తం ఓవరాల్గా మన సావరెంటీ దేశ మనము స్వాతంత్ర పోరాటం జరిగిందే ఈ యొక్క దేశ విముక్తి కోసము, స్వాతంత్రం కోసము, సావరెంటీ కోసము. మొత్తం ఫండమెంటల్గా అక్కడనే విఘాతం కలిగింది అనేది ఒకటి. దానికి మనము ఈ యొక్క ఎందుకు ఏకపక్షంగా అంటున్నామంటే, మన ఉత్పత్తులు, మన ఎగుమతుల మీదేమో 18% వేస్తారట, వాళ్ళ దిగుమతుల మీదేమో 0%. మన ఎగుమతుల మీద వాళ్ళు 18% వేస్తారు, వాళ్ళ దిగుమతుల మీద మనము 0%. రెండవది, గతంలో వచ్చేసి మన దిగుమతుల మీద 3% వేసేవాళ్ళు. గతంలో యూపీఏ హయాంలో గతంలో మన ఎగుమతుల మీద అమెరికా 3% వేస్తుంటే ఇప్పుడు 18%. 3% నుండి 18%కి ఎక్కువ, కానీ 50% నుండి 18% తగ్గించింది ఘనంగా చెప్పుకుంటున్నారు. అక్కడ చెప్తున్నారు వచ్చేసి, కానీ గతంలో 3% నుండి 18%కి పోయిందనేది ఒకటి. ఇది మన ఎగుమతుల మీద. వాళ్ళ దిగుమతుల మీద గతంలో 16% ఉండేది, ఇప్పుడు 0%కి. మన ఎగుమతుల మీద ఏమో పెరిగింది, వాళ్ళ దిగుమతుల మీద ఏమో తగ్గింది 0కు. తర్వాత ట్రేడ్ అన్నప్పుడు ఎగుమతులు, దిగుమతులు రెండు. కానీ ఇక్కడ అమెరికా దిగుమతులు $46 బిలియన్ నుండి $146 బిలియన్ పెరుగుతుందంట. ఇక్కడ ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్స్ కాడ డిఫరెన్స్ వచ్చేసి వాళ్ళ ఇంపోర్ట్స్, వాళ్ళు ఇక్కడ దిగుమతి $46 బిలియన్ నుండి $146 బిలియన్ కంటే ఆల్మోస్ట్ అమెరికా ఉత్పత్తులన్నీ, అటు వ్యవసాయ రంగం కావచ్చు, జౌలి రంగం కావచ్చు, మిగతా ఇది ఇంధన రంగం కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, ఇవన్నీ డంప్ అవుతాయి. భారతదేశంలోకి డంప్ అయినప్పుడు వాటితో మన రైతులు కానీ, మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, తర్వాత మన మిగతా రంగాల వాళ్ళు కానీ వాళ్ళతో కంపీట్ చేయలేక మొత్తం వచ్చేసి ఆఖరికి దేశాన్ని పరిపాలిస్తూ ఉండేది అమెరికా అనే స్థాయికి వచ్చాం. ముఖ్యంగా రష్యాకు ఇంధనం మీద విధించినటువంటి షరతు ఇంకా ఏ సార్వభౌమత్వం దేశం కూడా అదొకటి చాలా అసలు ఉంది, మిగతా అన్నీ ఒక ఎత్తు. మొత్తం వచ్చేసి ట్రంప్ చెప్పిందేమి, అమెరికా ఇది రష్యా చమురు కొనుగోళ్లను ఆపేస్తామని భారత్ చెప్పింది. తర్వాత అమెరికా, వెనుజులా చమురు ఉత్పత్తులను భారీగా కొంటామని భారత్ చెప్పింది. కాబట్టి ఇంకా మనం ఎవరితో మనం స్నేహంగా ఉండాలా, ఎవరి దగ్గర ఏం కొనాలా అని మొత్తం అమెరికా నిర్ణయించేటప్పుడు ప్రధానంగా ఇంధన రంగం, దేశాన్ని
ముందుకు నడిపేదే ఇంధన రంగం. 85% మనం దిగుమతి చేసుకుంటాం. అటువంటి పరిస్థితుల్లో మన విదేశీ కరెన్సీ దానికే పోతుంది. కాబట్టి మనము జుడిషియల్ గా మనకి ఎక్కడ తక్కువగా వస్తే అక్కడ కొని మన దేశాన్ని రక్షించుకోవాల్సిన ఉంది. ఏ ప్రధానమంత్రి అయినా, ఏ గవర్నమెంట్ అయినా. ఫండమెంటల్ గా ఇంధన రంగాన్ని ట్రంప్ చేతిలో, అమెరికా చేతిలో పెట్టిన తర్వాత ఇంకా దేశ సార్వభౌమత్వం ఏముంది? ఇంకా అన్ని రంగాలు పోయినట్టే. వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, ఐటీ సేవా రంగము, ఇంకా ఏ రంగాలు నిలవవు. ఇంధన రంగం వచ్చేసి అమెరికాకు పోయినప్పుడు ఇది ప్రధానంగా జరిగింది. కాబట్టి అది ఏదో పెద్ద ఆలోచించే వాళ్ళకి అంత అనిపించదు, కానీ భవిష్యత్తు భారత్ను ఆలోచించే వాళ్ళకు మళ్ళా ఇది ఒక ఆ రోజు ఆంగ్లేయులతో భారత స్వాతంత్ర పోరాటం బ్రిటిష్ వాళ్ళతో చేశాము, ఇప్పుడు అమెరికా వాళ్ళతో అంతకంటే మించి చేయాల్సిన పరిస్థితి ఉందేమో అనిపిస్తా ఉంది. రైట్. ఒకసారి అబ్దుల్ గఫూర్ గారు దగ్గర. గఫూర్ గారు, ఒకప్పుడు చాలా యాక్టివ్ ప్రొటెస్ట్ ఉండేది. మీ పార్టీలు, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు నిజంగా ఏమంటే అంశాల వారీగా అప్పట్లో ఉండేవి. ఎందుకో కొంత టోన్ డౌన్ అయినట్టుంది. అంటే పోరాటం చేసి ప్రయోజనం లేదని ఏమన్నా వెనక్కి తగ్గారా? ఎందుకంటే ఫ్యాక్ట్ షీట్లో ఎంత స్పష్టంగా కనిపిస్తోంది, అమెరికా నుంచి $500 బిలియన్ విలువైన ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ఇండియా ప్రతిజ్ఞ చేసినట్టు కాకుండా ఉద్దేశం ఉందని చెబుతున్నారు. ఇది చట్టపరమైన బంధం కాదు, కేవలం ప్రణాళిక లేదా ఒక విల్ అంతే. ఇది అవుతుంది లేదు మనం ఏం చెప్పలేం. పల్స్ తొలగింపు మొదటి ఫ్యాక్ట్ షీట్లో ఏం చెప్పారు? పల్సెస్ కూడా టారిఫ్ తగ్గింపు జాబితాలో ఉంటే తాజా వర్షంలో వాటిని తొలగించారు. ఇది చాలా కీలకం. మొత్తానికి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఆయన ఈ అంశాన్ని కూడా ప్రస్తావన చేశారు. డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంతకుముందు ఏంటి, ఇండియా రిమూవ్ చేస్తుందని పేర్కొన్న కొత్త వర్షంలో ఆ క్లాజ్ తొలగించారట. ఎందుకంటే అమెరికా ఒత్తిడికి నిజంగా భారత ప్రభుత్వం అంతగా తొలగటానికి గల కారణాలు ఏంటి? ఉత్తినే మనం అన్ని డాంబికాలని అంటారా? తులసిరెడ్డి గారు చెప్పినట్టు. సార్ వాసుదేవన్ గారు, మీకు మిగతా పెద్దలు పార్టిసిపేట్స్ అందరికి నమస్కారం అండి. టీవీ 99 టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం. సార్ వాసుదేవన్ గారు, ఇప్పుడు ఒక సామెత ఉందండి, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు. అంటే మన ఇంటికి వచ్చినా మనం ఏం పెట్టాలనో వాడే చెప్తాడు, వారింటికి పోతే ఏం తేవాలనో వాడే చెప్తాడు. దీన్ని ఏమంటాం మనం? ఏకపక్షం అనకుండా ద్వైపాక్షికం కాదు కదా. ఇప్పుడు మనం ఏం పెడతామో మనం అతిథులను గౌరవిస్తాం, అట్లాగే మనం పోయినప్పుడు వాళ్ళు ఏమి ఇస్తారో ఇవ్వాలి. అంటే ద్వైపాక్షికం కాకుండా ఏకపక్షం అనడానికి ఇది చాలా క్లియర్ ఎగ్జాంపుల్ అండి. రెండవది ఏమంటే షరతులతో కూడినటువంటి, ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పారు, ఇప్పుడు ఇరాన్ గ్యాస్ ఇంతకుముందు కోల్పోయినాం మనం అమెరికా షరతు వల్లనే. ఇరాన్తో ఆయిల్ ఇంతకుముందు కోల్పోయినాం, ఇప్పుడు రష్యాతో ఆయిల్ కూడా కోల్పోతున్నాం మనం. మొన్ననే ఆయన పుతిన్ వచ్చా, ఘనంగా స్వాగతం చెప్తే మనం ఆయనతో చాలా గొప్పగా మన సంబంధాలన్నీ తలుచుకుంటే ఇప్పుడు పుతిన్కు ఎగనామం పెట్టేటువంటి కార్యక్రమం మన దేశ ప్రభుత్వం చేస్తుంది. నేను చెప్పేది ఏమిటంటే ఏ ప్రభుత్వమైనా తన ప్రయోజనాల కోసం చేసుకుంటా, అందులో సందేహం లేదు. తన ప్రయోజనం అంటే దేశ ప్రయోజనం. ఇప్పుడు దేశ ప్రయోజనాలు కాకుండా ఇతరాత్ర ప్రభావాలు, ఒత్తిడి, మీరు అన్నారు ఒత్తిడి గురవుతున్నారా అని, ఖచ్చితంగా ఒత్తిడికి గురవుతున్నారు. భారత ప్రభుత్వం అమెరికా యొక్క ఒత్తిడికి లొంగుతూ ఉన్నది. ఆ అవసరం లేదు. వాస్తవంగా ఈరోజు ప్రపంచ పరిస్థితులు చూస్తే మనం, అరే ఇరాన్ అమెరికాతో సై అంటే సై అని తొడగొట్టేటువంటి పరిస్థితి ఉంటే, చిన్న దేశాలు కూడా అమెరికా ఒత్తిడికి మేము లొంగమని ప్రకటిస్తూ ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్లో ఇంత పెద్ద దేశము మనం అంత ఒత్తిడికి లొంగ. ఎందుకంటే సార్ ఇప్పుడు ఆయిల్ ఇంధనం గ్యారెంటీ చూసుకుందాం మనం, మనకు అమెరికా ఆయిల్ గ్యారెంటీ ఇస్తుందా? ఏ రేటుకు చైనా రష్యా ఇస్తుందో ఆ రేటుకి ఇస్తుందా? మనకు రష్యాకు వచ్చేటువంటి ఆయిల్ అంతా అమెరికా ఇదే రేటుకి ఇస్తే మనం ఆలోచించవచ్చు, అవునయా రేట్లు ఏం పెరగదు కదా అని. ఆ తర్వాత రెండవది సార్, పప్పు ధాన్యాలు దిగుమతి ఉండదని మొదట చెప్పారు, వ్యవసాయ ఉత్పత్తులు మేము అంగీకరించలేదని మీరు కూడా అన్నారు, పీయూష్ గోయల్ చాలా స్పష్టంగా చెప్పారని. కానీ వాస్తవం ఏమిటంటే సోయా ఆయిల్ను దిగుమతి చేసుకోవడానికి అంగీకరించాం మనం. ఇప్పుడు పప్పు దినుసుల మీద సవరణ ఏదో ఇచ్చారు, కానీ ఈ సవరణ ఎంతవరకు ఉంటుందో చెప్పలేం. మూడవది ఏమిటి, నాకు తెలిసి పాడి ఉత్పత్తుల మీద కూడా ఒక అండర్స్టాండింగ్ కుదిరింది, అది వెంటనే కాకుండా రాబోయే కాలంలో వస్తాయని. అంటే నాన్ వెజిటేరియన్ పాలు, లడ్డులో కల్తీ కలిస్తే మనం చాలా గందరగోళం అవుతున్నాం మనం. అక్కడ నాన్ వెజిటేరియన్ దానాతో పాలు తీస్తారు,
అది భారతదేశాన్ని పంపించాలనేటువంటిది వాళ్ళ ఆలోచన. ఏమైనప్పటికీ సార్, ఇప్పుడు రష్యాతో ఆయిల్ కొనుగోలు చేయకూడదు నంబర్ 1, చాబార్ పోర్ట్లో మీరు వేలు పెట్టకూడదు నంబర్ 2, నంబర్ 3 ఏమిటంటే భవిష్యత్తులో కూడా ఒక క్లాజ్ ఉంది అనేసి నేను తెల్లవారుజామున నేను చూశాను, గూగుల్లో సెర్చ్ చేస్తే కొన్ని చోట్ల కనపడింది ఏంటంటే, ఇప్పుడు భవిష్యత్తులో అమెరికా ఏ దేశంతోనైనా ట్రేడ్ చేయకుండా తను మానుకుంటే భారతదేశం కూడా దానికి లొంగి ఉండాలి. ఇది కూడా ఒక కండిషన్ ఉంది అందులో. ఈ రకంగా ఏంటంటే కండిషన్స్తో కూడినటువంటి ఒప్పందం మన సార్వభౌమాధికారానికి నష్టము. రెండవది ఏమిటి, మనం ఇప్పుడు పౌర విమానాలలో మనం ఉత్పత్తి చేస్తాము అది ఇది అన్నారు. ఇప్పుడు మొత్తం విమానాలు అదేమి ఎయిర్ బస్సులు కాకుండా మొత్తం బోయింగ్ నుంచి కొంటామనేసి అంగీకరించారు. ఆ రకంగా $500 బిలియన్ అంటే దాదాపు 45 లక్షల కోట్ల రూపాయల వ్యాపారము గ్యారెంటీ ఇచ్చినాం మనం. ఈ రకమైనటువంటి ఒప్పందాలు దీంట్లో సార్ ఐటీ ఇండస్ట్రీ మీరు ఒక ప్రశ్న అడిగారు తులసిరెడ్డి గారితో. నేను వినింది ఏమంటే సార్, టీసీఎస్ కంపెనీ, ఇన్ఫోసిస్ కంపెనీ, ఇటువంటి ఇండియన్ కంపెనీస్ అన్ని బాగా సఫర్ కాబోతున్నాయని. ఎందుకంటే రెండు వైపులా ట్యాక్స్ పడుతుంది వాళ్ళకు. మన ఎక్స్పోర్ట్ మనం చేసేదానికి ఇక్కడ ట్యాక్స్ చేస్తాం, వాడు అక్కడ ఇంపోర్ట్ చేసుకోవడానికి వాడు ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాడు. మనమేమో అమెరికా కంపెనీకి 0 ట్యాక్స్, 20 years ట్యాక్స్ హాలిడే ఇచ్చినామని డేటా కంపెనీలకు. ఈ రకంగా ఏంటంటే ఈవెన్ ఐటీ రంగంలో ఇప్పటికే ఏఐ వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన పోటీ చాలా తీవ్రంగా పెరిగింది. లే ఆఫ్స్ ఆర్ టీసీఎస్లో లే ఆఫ్స్ అయినాయి, చాలా ఇండస్ట్రీస్ లే ఆఫ్స్ అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మన ఐటీ రంగం, మనకు మిడిల్ క్లాస్ ఇంటెలెక్చువల్స్కు, మిడిల్ క్లాస్ ఎంప్లాయర్స్కు ఒక పెద్ద జీవితాన్ని ఇచ్చింది సార్ ఐటీ రంగము. అటువంటి ఐటీ రంగం ఒత్తిడికి గురి కావడం అనేటువంటిది మన దేశానికి ఏమాత్రం ప్రయోజనం కాదు. అదేనా కనీసం సాధించుకుని ఉండాలి. కాబట్టి మొత్తంగా తీసుకుంటే ఏకపక్షంగా సాగినటువంటి ఒప్పందం. నిన్న రాహుల్ గాంధీ స్పీచ్ కొంతసేపు విన్నాను సార్. నేను ఒక మాట అన్నాడు, ఏ ప్రధానమంత్రి కూడా దేశాన్ని ఈ రకంగా అమ్మేయడు. ఎందుకు అమ్మేసినారు అంటే మీ మీద ప్రభావం పడుతుంది. అందులో అదానీ కేసు ఒకటి రెఫర్ చేసినాడు, తర్వాత ఎఫ్స్టీన్ ఫైల్స్ది రెఫర్ చేసినాడు. ఏమున్నాయో నాకు తెలియదు. కానీ ఇటువంటి ఒప్పందాలు ఏ దేశమైనా చేసుకున్నప్పుడు, ఇప్పుడు యూరోప్ వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు సార్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, వాళ్ళ పార్లమెంట్కి పోతున్నారు వాళ్ళు. ఆ రకంగా ఒక మన డెమోక్రసీలో ఇది ఆఫ్టర్ ఆల్ ప్రజలకు సంబంధించింది. ఏం పీయూష్ గోయల్ ఏం పోదు, నరేంద్ర మోడీ ఏం పోదు, ప్రజల మీద భారాలు పడతాయి. రెండవది ఏమన్నారు, నిన్న రాహుల్ గాంధీ చెప్పిన దాంట్లో ఒక ముఖ్యమైన అంశము, ఇప్పుడు బంగ్లాదేశ్ యొక్క వస్త్ర ఉత్పత్తులు అంటే టెక్స్టైల్స్ ఇవన్నీ కూడా మనకు వస్తాయన్నారు. కానీ రాహుల్ గాంధీ నిన్న రెఫర్ చేసింది ఏమిటంటే బంగ్లాదేశ్కు 0% వాళ్ళు తీసుకుంటున్నారని. అదే కనుక నిజమైతే బంగ్లాదేశ్లో పోటీ ఎక్కడ ఉంటాం మనం 80% కట్టాల్సిందే. ఇంకొక కండిషన్ ఏముంది సార్, భర్త భార్య మీద స్పై పెట్టినట్టుగా ఇప్పుడు మన మీద స్పై పెడతారంట. రష్యాతో కనుక పొరపాటున ఆయిల్ కొంటున్నామంటే మరొక 25% ట్యాక్స్ ఆటోమేటిక్ గా వేస్తారంట. గఫూర్ గారు ఒక నిమిషం, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని ఒకవేళ నిజంగా డొనాల్డ్ ట్రంప్ అలాగే చేస్తే భారతదేశానికి కూడా తన వ్యూహాలు దానికి ఉంటాయి. ఇప్పుడు అవన్నీ పార్లమెంట్ లో పరిచి చెప్పారు కదా, పార్లమెంట్ ఇట్లా చెప్పారు కదా. రకమైన ఒత్తిళ్లకు గురి కావాలి. ఇది పార్లమెంట్ లో ఫ్రీగా చర్చ పెట్టొచ్చు కదా. డెఫినెట్ గా కాస్త ఆయన కుదురుగా వచ్చి ఆయన్ని లీడర్ ఆఫ్ అపోజిషన్ కాస్త కుదురుగా వచ్చి ఆ మెట్ల దగ్గర అక్కడ ఇక్కడ నుంచోకుండా లోపలికి వచ్చి మాట్లాడితే కొంచెం ఇనిషియేట్ చేశారు. నేను బాగా మాట్లాడాడు, ఏ మాటకా మాట. అలా వచ్చి కూర్చొని కుదురుగా రమ్మనండి, ఆయన డిస్కషన్. ప్రధానమంత్రి సమానం చెప్తాడు, లీడర్ ఆఫ్ ది హౌస్ సమానం చెప్తాడు. తులసిరెడ్డి గారు చెప్పండి. మీరు కూడా మీ ప్రజెన్స్ ఉందో లేదో నాకు తెలియదు పెద్దగా. అంటే వెనకటికి అసలు మీరే ప్రత్యామ్నాయం అనుకున్న చోట మీరు కనపడకుండా గూగుల్లో ఎత్తుకోవాల్సి వస్తుంది వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ. అదే సరే, ఒక మాట కోట సాయికృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. కోట సాయికృష్ణ గారు, ఇంత ఇర్రేషనల్గా అగ్రిమెంట్కి రీచ్ అవ్వాల్సిన అవసరం, అగత్యం ఏం దాపురించింది? మన పక్కనున్న ఉగ్రవాద ప్రాంతం, దాని దేశం అన్ను పాకిస్తాన్, ఆయన డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళ నేషనల్ అసెంబ్లీలో మాట్లాడుతూ మనల్ని టిష్యూ పేపర్ లాగా వాడేసింది అమెరికా, కోలుకోలేని దెబ్బ కొట్టిందని ఆయన జ్ఞాననేత్రం ఇచ్చుకొని ఆ కళ్ళు విప్పారి వాళ్ళకి తెలిసి వచ్చింది, తెప్పరిల్లారు. ఆ పాటి జ్ఞానం కూడా మనకు లేకుండా పోయిందా?
రైట్ వాసుదేవన్ గారు, మీతో పాటు చర్చలో పాల్గొంటున్న ఇతర సభ్యులకి, ఈ చర్చని వీక్షిస్తున్న ప్రేక్షకులకి అందరికీ ముందుగా శుభోదయం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞాననేత్రము, జ్ఞానోదయము దానిలోకి వెళ్లే ముందు గణాంకాలను ఒకసారి పరిశీలిద్దాం. FY 24-25 జాగ్రత్తగా గమనిస్తే మనము భారత్ అండ్ అమెరికాల మధ్యలో ఉన్నటువంటి వాణిజ్య ఒక సరళిని చూస్తే మొత్తం ఈ బైలాటరల్ ట్రేడ్ ఎంత వరకు ఉంది అంటే 134 బిలియన్ డాలర్స్ వరకు ఉంటుంది. దాంట్లో మనము భారత్ నుంచి ఎగుమతులు చేసేది 86.5 బిలియన్ డాలర్లు అయితే, భారత్ అమెరికా నుంచి దిగుమతి చేసుకునేది అప్రాక్సిమేట్లీగా 49.5 ఆర్ 45.6 బిలియన్ డాలర్స్. అంటే ట్రేడ్ డెఫిసిట్ ఎంత ఉంది? మన వైపు నుంచి చూస్తే భారతదేశానికి 40.8 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు మనకుంది. 45.8 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు అమెరికా వైపు ఉంటుంది. నేనేమంటున్నానంటే, వాణిజ్యము ప్రస్తుతం ప్రపంచం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం సరిహద్దులు మూసుకొని నా ఉత్పత్తులు నేనే అమ్ముకుంటాను, నా ఉత్పత్తులు నీకు పంపిస్తే నువ్వు ట్యాక్స్ వేయకూడదు, నీ దగ్గర పండేవాడు నాకు కావాల్సినవి నీ దగ్గర ఉన్నవి వాటిని తీసుకుంటే వాటి మీద కూడా నువ్వు ట్యాక్స్ వేయకూడదు అనేటువంటి పరిస్థితి ప్రస్తుతం ప్రపంచంలో లేదు. ఐ వుడ్ సీ ఇట్ ఫ్రమ్ ఎ న్యూట్రల్, జీరో బయాస్డ్ పర్సెప్షన్. ఐ స్టిల్ కాల్ ఇట్ యాజ్ ఎ ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ. ఇది ఒక ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ. అట్లాగే స్ట్రాటజిక్ రీస్టార్ట్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ప్యూనిటివ్ ట్యాక్స్ టారిఫ్స్ ఉన్నాయి వాసుదేవన్ గారు. ఈ ప్యూనిటివ్ టారిఫ్స్ ఉన్నప్పుడు మనము 50% టారిఫ్ దగ్గర ఉన్నాం. షల్ వి కంటిన్యూ విత్ ద సేమ్ టెంపో? మనం ఇట్లాగా అనుకుంటూ ఈ టారిఫ్స్ ఇట్లాగే 50% దగ్గర, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఉన్నంత వరకు అనిశ్చితమైన నిర్ణయాలే ఉంటాయి ఏ దేశం మీద అయినా. ఆయనకు నిన్న మీరు ఆయన ప్రకటనలు చూస్తే అర్థమవుతుంది. ఒక లేడీ సరిగా మాట్లాడలేదు, మాది చిన్న దేశము, మమ్మల్ని ఎగ్జామ్ చేయండి అని 3 సార్లు అడిగినందుకు 500% టారిఫ్ వేస్తానన్నాడు. ఆయన చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం ఏంటి? ప్రస్తుతం టారిఫ్ ఓన్లీ. బికాస్ ఈ కంప్లీట్లీ మూవ్ టు దట్ ఐడియాలజీ అండ్ ఐడియా ఆఫ్ బై అమెరికన్ ఫస్ట్. అంటే మరో 3 ఏళ్ల పాటు మనం ఆయనకి లొంగి ఉండాలంటారా సార్? లొంగి ఉండాలని చెప్పట్లేదు. ఐ వుడ్ సే మనము బైలేటరల్ రిలేషన్స్ తో పాటుగా ఒక స్ట్రాటజిక్ అలయన్స్ లేనప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లో మన దగ్గర సర్ప్లస్ కు ఉన్నటువంటి అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ గానీ, లేకపోతే ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ గానీ, ఆర్ ద హ్యూమన్ రిసోర్సెస్, ఎక్స్పర్టీజ్, సర్వీసెస్ గానీ మీరు ఎవరికి ఇస్తారు? ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ ఆల్టర్నేటివ్ లైక్ యూరోపియన్ యూనియన్. దట్స్ వై యూరోపియన్ యూనియన్ కి ఇండియన్ మార్కెట్స్ డోర్స్ ఓపెన్ చేసింది. వాట్ ఐ వుడ్ సే ఇస్, ఇది ఏదైనా సరే ఇటేదో లొంగి ఉండటమో పడిపోవటమో కాదు. ఐ వుడ్ సీ ఇట్ ఫ్రమ్ ఎ గివ్ అండ్ టేక్ పాలసీ. బిజినెస్ ఈజ్ ఆల్వేస్ లైక్ ఎ ట్రాన్సాక్షన్ లో ఇవ్వడము తీసుకోవడము రెండు ఉంటాయి. ఇందులో ఇన్స్టెడ్ ఆఫ్ స్టేయింగ్ అండ్ మెయింటైనింగ్ ద టజల్ ఆఫ్ వార్, అది మెయింటైన్ చేస్తూ 50% టారిఫ్స్ దగ్గర ఉండటం కంటే గివ్ అండ్ టేక్ పాలసీస్, నా దగ్గర ఎక్సెస్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది నీకు ఇస్తాను, నీ దగ్గర ఎక్సెస్ ఉన్న ప్రోడక్ట్ నాకు ఇవ్వు. బట్ ట్యాక్స్ సిస్టమ్ లో ఎవరి రైతులకి కానీ, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ తో పాటు ఇండస్ట్రీస్ కానీ నష్టం రాకుండా చూసుకోవాలి. అది భారతదేశం ఎంతవరకు చేయగలిగింది, రీటైన్ చేసుకోగలిగింది? దిస్ ఇస్ ద ఫండమెంటల్ క్వశ్చన్. నేను 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. ఫస్ట్, అమెరికాకు ఒక 3 పాయింట్స్ ఉంటాయి. అదేంటి? మనము చాలా బలంగా రష్యాతో ఈ మధ్య అలైన్ అయి ఉన్నాం. ఎందుకు? ఇండియా హ్యాస్ ఇట్స్ ఓన్ ఇండిపెండెంట్ బైలాటరల్ పాలసీ. వీ వుడ్ సే అది విదేశాంగ విధానం అనుకుందాం, ఎక్స్టర్నల్ విజన్. దాంట్లో మనం ఎవరితో ఉండాలనేది ఎవరు డిసైడ్ చేయరు. ఒకవేళ అలా డిసైడ్ చేసేటట్టు అయితే 50% టారిఫ్ వేస్తాను, దాన్ని అవసరమైతే 500 కి మారుస్తాను, 500% కి మారుస్తాను అన్నప్పుడే మనం రష్యాతో దూరం అయ్యేవాళ్ళం. బట్ స్టిల్ వీ స్టాండ్ వెరీ ఫార్మ్. అంటే మనకు ఒక స్ట్రాటజిక్ వ్యూ ఉంటుంది. మనకు ఆయిల్ ఎక్కడ తక్కువకు దొరుకుతుందో, నిరాటంకంగా సరఫరా జరుగుతుందో అక్కడికి మనం వెళ్తాం. ఇది మన అవసరం, మన కన్సంప్షన్. బికాస్ వీ డోంట్ హ్యావ్ ఆయిల్ ప్రొడ్యూస్. కాబట్టి డిపెండెంట్ గా ఉన్నప్పుడు మనము కొన్ని కండిషన్స్ కి అంగీకరించాల్సి వస్తుంది. దట్ డజంట్ మీన్ దట్ అమెరికా మనకు ఏ దేశం దగ్గర కొనాలి అనేది నిర్ణయిస్తుంది అనేది ఎక్కడ ఆ క్లాస్ లో లేదు. నేను ఐ రివ్యూడ్ కంప్లీట్ ది ఫ్రేమ్వర్క్. ఐ వుడ్ కాల్ ఇట్ యాజ్ ఫ్రేమ్వర్క్. ఇట్ ఇస్ నాట్ ట్రేడ్ డీల్. ఒకే ఒక సబ్మిషన్ సాయికృష్ణ గారు ఒకే ఒక సబ్మిషన్. గఫూర్ గారు మాట్లాడుతూ ఆయన తెల్లవారుజామున గూగుల్ని సెర్చ్ చేస్తుండగా ఆయనకి ఒక పాయింట్ కనపడింది అన్నారు. ఏంటంటే, రాబోయే రోజుల్లో అమెరికా చేసుకునే ఒప్పందాలకు అనుగుణంగానే
అంటే వాడు ట్యూన్ కడితే ఆ ట్యూన్కి అనుగుణంగా మనం డ్యాన్స్ చేయాలి, పాట పాడాలి. ఇది రాబోతోంది, ఇప్పుడు ఉన్న పరంగా కాదు కానీ రాబోయే రోజుల్లో చాలా సటిల్గా ఆ అన్ని పేపర్ల కింద ఆ ఫ్యాక్ట్ షీట్లో చివరి పాయింట్గా పెట్టేస్తారు చిన్న చిన్న అక్షరాలతో అనేది గఫూర్ గారి అబ్జర్వేషన్. ఐ డోంట్ నో అది నిజమా కాదని నాకు తెలియదు, అలాంటి జరగబోతోంది. నేను ఆ లీగల్ ఫ్రేమ్ వర్క్ సంబంధించి లీగల్ డ్రాఫ్టింగ్ ఒకటి ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ స్టేజెస్ లో ఇప్పుడు ప్రస్తుతం మనము లీగల్ వెట్టింగ్ లో ఉన్నాం. ఫ్రేమ్ వర్క్ లీగల్ వెట్టింగ్ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే మనకు అబ్జెక్షనబుల్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో, ద పాయింట్స్ విచ్ రియల్లీ హర్ట్ ది ట్రేడ్ సెంటిమెంట్స్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటి మీద ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగినప్పుడు ఏమవుతుందంటే సర్టన్ క్లాజెస్ చాలా బలంగా భారతదేశం అబ్జెక్ట్ చేస్తుంది, తీయాల్సి వస్తుంది. ఐ వుడ్ సే లేదా ఉదాహరణకి పల్సెస్ గురించి మాట్లాడారు. పల్సెస్ గురించి ఫస్ట్ లో ఏం చెప్పింది, దే హావ్ మెన్షన్డ్ దట్ ఇండియా విల్ రెడ్యూస్ ఆర్ ది వేవ్ ఆఫ్ ది టారిఫ్స్ ఫర్ ఇంపోర్టింగ్ ద పల్సెస్ ఫ్రమ్ అమెరికా. ఇండియా అబ్జెక్టెడ్ దట్. నేను అసలు పల్సెస్ అనే దాన్ని ఇలాంటి వాటికి, ఎందుకంటే ఇండియాలో పండేటువంటి పల్సెస్ మేము ఆల్రెడీ పండించుకుంటున్నాము. రాదర్ ఇంకో పాయింట్ కూడా ఉంది, మనం ఆస్ట్రేలియా, కెనడా, సర్టన్ ఎక్స్టెంట్ సౌత్ ఆఫ్రికా నుంచి కూడా పల్సెస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. నేను అక్కడికే రాబోతున్నా. సౌత్ ఆఫ్రికా నుంచి పల్సెస్ దిగుమతి చేసుకున్నప్పుడు యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ అండ్ వాట్ నెసెసిటెడ్ యాజ్ టు ఇంపోర్ట్ పల్సెస్ ఫ్రమ్ అమెరికా. ఫైన్, ఇది పల్సెస్ వాళ్ళ దగ్గర పల్సెస్ చాలా ఎక్కువగా పండుతోంది, అది వాళ్ళకి సర్ప్లస్ ప్రోడక్ట్. వాళ్ళు ప్రతి ట్రేడ్ డీల్ లోను ప్రతి దేశంతోనూ ఏంటంటే వాళ్ళ దగ్గర సర్ప్లస్ ఏవైతే ఉన్నాయో వాటి లిస్ట్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ లిస్ట్ ఆఫ్ కమాడిటీస్ లోను ఇంక్లూడ్ చేసుకుంటూ వస్తున్నారు. సిన్స్ భారత్ ఈజ్ ఎ వైడ్ మార్కెట్, మీకు ఇంత పెద్ద మార్కెట్, ప్రజాస్వామ్య మార్కెట్ ఇంకో ప్రపంచంలో ఇంకో దేశంలో లేదు. కాబట్టి దీని మీద వాళ్లకు గుత్తాధిపత్యం లభించినట్టయితే ఆర్ అట్లీస్ట్ సమ్ పోర్షన్ దాన్ని ఇక్కడ మనం వాళ్ళు అమ్మగలిగితే వాళ్ళ ప్రొడ్యూస్ అవుతున్న దాంట్లో చాలా వరకు మనం కన్సమ్ చేసినట్టు ఉంది. 1% ఆఫ్ అవర్ ఇంపోర్ట్ ఈక్వల్స్ టు 30% ఆఫ్ దైర్ ఎక్స్పోర్ట్ అవుతుంది పల్సెస్ విషయంలో. అంటే అంత ప్రొడ్యూస్ ని మనం 1% లో యూజ్ చేసినా కూడా అంత కన్సంప్షన్ కావాల్సి వస్తుంది. సో దట్స్ వై దే టార్గెటెడ్ దట్. దెన్ గవర్నమెంట్ సెట్ బాస్ ఇట్లాంటి కుదరదు, పల్సెస్ విషయంలో మేము రాజీ పడము, we will not take any pulses. One more question మసన్ రావు గారి, జెనెటికల్లీ మాడిఫైడ్ ఆహార ఉత్పత్తుల్ని మన మీద వదిలి భారతదేశాన్ని వంధ్యత్వం దిశగా నడిపిస్తోంది అమెరికా అనే ఒక బలమైన ఆరోపణ కూడా వస్తుంది. సో అంటే వాడికి అక్కర్లేనివి వాడు విసర్జించినవి మనం ఎందుకు తీసుకోవాలి సార్? నేను ఒక కామన్ మ్యాన్ గా అడుగుతున్నా. నేను చాలా కామన్ గా చెప్తున్నా అర్థమయ్యే భాషలో. ఈ పల్సెస్ విషయంలో ఎంతైతే గవర్నమెంట్ స్ట్రాంగ్ గా చేసిందో అలాగే వ్యవసాయ ఉత్పత్తుల్లో పర్టికులర్ గా మీరు అడుగుతున్నటువంటి ఇవేవైతే ఉన్నాయో వాడికి అవసరం లేనివో లేదా జెనెటికల్లీ మాడిఫైడ్ జిఎం వర్షన్స్ తీసుకుంటారనేది ద కండిషన్స్ వర్ క్లియర్లీ స్పెల్డ్ అవుట్. GM modified products, GM modified agricultural produce will not be entertained for. ఎవడు చూడొచ్చాడు సార్, వాడు ప్యాక్ చేసి పంపించిన తర్వాత ఇక్కడ టెస్ట్ చేసుకోవాలి, వాడి దగ్గర మనం వెళ్ళి ఎగ్జామిన్ చేసుకునే వెసులుబాటు, స్వేచ్ఛ లేవు కదా మనకి. వాడు ప్రపంచ పోలీస్ కదా. వాసుదేవన్ గారు నేను మీకు ఆ పాయింట్ దగ్గరికి వస్తున్నాను. మీరు ఏ ప్రొడ్యూస్ అయితే తీసుకుంటారో దట్ షుడ్ బి సర్టిఫైడ్ అండ్ లేబుల్డ్ బై ది రెస్పెక్టివ్ కంట్రీ అండర్ ఇట్స్ లా. మన లా ఏదైతే ఉందంటే అండర్ ది లా ఆఫ్ ది రిసీవింగ్ నేషన్. ఇది క్లాస్ ఒకటి ఉంది, దాంట్లో మీరు చూడండి ఆ ఫ్రేమ్ వర్క్ లో ఉన్న క్లాస్ ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర మ్యాంగోస్ పండుతున్నాయి. ఈ మ్యాంగోస్ నేను వాడికి ఏమడిగాను, ఎక్సెసివ్ మ్యాంగోస్ ఉన్నాయి, నువ్వు దీని మీద 0% టారిఫ్ అయ్యేటట్టు అయితే నీకు ఎక్స్పోర్ట్ చేస్తానన్నాం. దే సెడ్ yes. సో వాళ్ళు ఏం అడిగారు, దానికి నాకు దీనికి పెస్టిసైడ్స్ సర్టన్ లెవెల్లో మాత్రమే వాడినటువంటి లేబుల్ కావాలి, సర్టిఫై చేసి మీ లేబుల్ ఇచ్చి పంపించండి అన్నారు. ఇండియా సెడ్ మీరు ఏదైతే అది పల్సెస్ ని పంపిస్తానంటున్నారో మేము పల్సెస్ తీసుకోము, కానీ ట్రీ నట్స్ తీసుకుంటాము. ఈ ట్రీ నట్స్ లైక్ వాల్నట్ కానివ్వండి, ఇట్లాంటి వాటివి తీసుకుంటాం మనం. అవి తీసుకున్నప్పుడు వాటి మీద మీరు సర్టిఫైడ్ లేబుల్ ఉండాలి. యువర్ ఆర్గనైజేషన్, సైంటిఫిక్ ఆర్గనైజేషన్ టు టెస్ట్ అండ్ కన్ఫర్మ్ దట్ దీస్ ఆర్ జెనెటికల్లీ నాట్ మాడిఫైడ్ అనేది ఉండాలి అనేది. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఇందులో మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో, ఏ పాలసీ అయితే ఫాలో అవుతామో మనం ఇంపోర్ట్ చేసుకునే వాటి మీద కూడా అదే పాలసీస్ మనము ఫాలో అవుతాము. ఐ డోంట్ సీ దట్ ఇట్ ఈస్ లైక్ సరెండరింగ్ టు ది వన్ కంట్రీ, ఇట్ ఈస్ లైక్ ప్రొటెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ బోత్ ది కంట్రీస్ అండ్ కమింగ్ టు ఎ కామన్ డీల్. ఎందుకు ఇది అంటే కూడా ఇప్పుడు ప్రభుత్వానికి మనకు బోయింగ్ విమానాలు కావాలి. వాసుదేవన్ గారు, సింపుల్ క్వశ్చన్, బోయింగ్ విమానాలు మనం తయారు చేసే పరిస్థితిలో ఉన్నామా ఫర్ ది నెక్స్ట్ 10 years ఆల్సో? ఆర్ వి ఇన్ ద పొజిషన్ టు ప్రొడ్యూస్ దట్ ఇన్ బోయింగ్? ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ వన్ ఆర్ ది అదర్ కంట్రీ. ఏ కంట్రీ మీద డిపెండ్ అవుతారు?
సో కాబట్టి అండ్ ఇంకో పాయింట్ నేను చెప్తున్నాను, $500 బిలియన్ అనేది రైట్ అవే మనం కొంటామనే కన్ఫర్మేషన్ లేదు. ఇట్ ఈస్ భారత్ ఇంటెంట్స్ టు బై. నేను కొనాలనే ఉద్దేశంతో ఉన్నాను, పరిస్థితులు అనుకూలించకపోతే నాకు ఈ కొనాలనే ఉద్దేశం మారిపోవచ్చు. మరి గఫూర్ గారికి ఆ క్లాస్ ఎక్కడ కనిపించిందో గానీ దట్ వాజ్ కంప్లీట్లీ డ్రాప్డ్ ఫ్రమ్ ది వర్షన్, మాడిఫైడ్ వర్షన్ లో అది డ్రాప్ చేయబడింది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ పల్సెస్ విషయంలో కూడా దట్ క్లాస్ ఈస్ డ్రాప్డ్. మీరు చదువుకుంటారు రివైజ్డ్ వర్షన్. ఇంకొక థర్డ్ పాయింట్ ఉంది. ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల్లో పల్సెస్ కానివ్వండి, మనకు ఏవైతే అవసరం అంటే మన రైతుల ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేసేవి ఏవైతే ఉన్నాయో వాటిని జాబితా నుంచి తీసివేయబడింది. అండ్ దిస్ $500 బిలియన్ ఏదైతే వాళ్ళు క్యాప్చర్ చేయాలనుకుంటున్నారో, ఇంటెండింగ్ టు బై అనేది ఉందో ట్రేడ్ ని, దాంట్లోంచి ఆ లిస్ట్ లోంచి తీసేశారు. అసలు అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అనే మాట తీసేశారు. దానివల్ల ఏమవుతుంది, స్ట్రాటజిక్ గా ఇండియా కుడ్ ఏబుల్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఇండియన్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అండ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్. దీన్ని రిఫ్లెక్ట్ చేస్తూనే అండ్ ఐ జస్ట్ టేక్ వన్ మోర్ పాయింట్ ఆల్సో, ది ఐటీ గురించి రాహుల్ గాంధీ గారు నేను మాట్లాడారు. ఐటీ ఈజ్ కంప్లీట్లీ డిపెండెంట్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఐ అబ్సల్యూట్లీ అగ్రీ విత్ దట్ పాయింట్. ఐటీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు కొత్త ట్రాన్స్ఫర్మేషన్ లో ఉన్నాం. ఈ ట్రాన్సిషన్ స్టేజ్ లో గఫూర్ గారు ఏమన్నారంటే టీసీఎస్ లాంటి ఇండియన్ కంపెనీలు లే ఆఫ్స్ అవుతున్నాయి అని. లే ఆఫ్స్ అవుతున్న విధానం చూస్తే మనకన్నా ఎక్కువ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇటువంటి కంపెనీల్లో లే ఆఫ్ చాలా తరచుగా జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ అమెరికన్ స్టాండర్డ్ తోటి అమెరికా మూలాలు కలిగిన కంపెనీల్లోనే ఏదైతే మనం డిపెండ్ అవుతున్నాం అనుకుంటున్నామో, ఏఐ స్టార్టెడ్ ఇంట్రూడింగ్ ఇన్ టు ది కామన్ సర్వీసెస్ ఆఫ్ ది ఐటీ సర్వీసెస్ వేర్ లేఆఫ్స్ హావ్ బికమ్ ది కామన్, బికాస్ అది అందిపుచ్చుకోలేని వాడు ఎవడైనా దాంట్లో సర్వైవ్ అవ్వలేడు. నెంబర్ 1. నెంబర్ 2, ఐటీలో మనము మొన్న బడ్జెట్ చూస్తే దాదాపుగా ఐటీ అండ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 74,560 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దాంతో పాటు ఒక మాట చెప్పారు, ఇవి భారత్ లో లోకలైజేషన్ ఆఫ్ ద డేటా. ఎందుకంటే 150 కోట్ల మంది ప్రజల డేటాని ఏదో దేశానికి సంబంధించిన డేటా సెంటర్స్ లో డేటా స్టోర్ చేయడం అనేది ఇంకా కుదరదు. డేటా లోకలైజేషన్ జరగాలి. దాంతో పాటు క్రాస్ బార్డర్ డేటా ఫ్లోస్ ఉంటాయి. ఈ క్రాస్ బార్డర్ డేటా ఫ్లోస్ కావాలి అంటే మనం డేటా సెంటర్స్ కోసం ఎన్విడియా లాంటి హై ఎండ్ జీపీయూస్ కావాలి మనకి. అవి మన దగ్గర లేవు. ఇది మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ ట్రేడ్ డీల్ లో ఏం జరుగుతుంది, అటువంటి హై ఎండ్ జీపీయూ సిస్టమ్స్ మీద టారిఫ్స్ రెడ్యూస్ చేయబడ్డాయి. దానివల్ల యూ కెన్ ఇంపోర్ట్ మోర్ జీపీయూస్ టు స్టార్ట్ ద లోకలైజ్డ్ డేటా సెంటర్స్ అండ్ యూ కెన్ రిటైన్ ద డేటా హియర్ ఇట్స్ ఓన్లీ. ఈ డేటా అమెరికాకు ఉపయోగపడటం కాదు, మన ప్రజల డేటా భారతదేశంలోనే ఉండాలి అనేటువంటి బలమైనటువంటి ఒక విధానం ప్రభుత్వం తీసుకుంది. అది ఏ ప్రభుత్వం అయినా దాన్ని మనం అంగీకరించాల్సిందే. టారిఫ్ తగ్గడం వల్ల ఎన్విడియా లాంటి చిప్స్ కానివ్వండి, హై ఎండ్ జీపీయూస్ కానివ్వండి, ఆ సిస్టమ్స్ మనకు అందుబాటులోకి వస్తాయి. ది అమెజాన్ వెబ్ క్లౌడ్ సర్వీసెస్ లాంటివన్నీ కూడా ఇండియాలో డేటా సెంటర్స్ ని ఎక్స్పాండ్ చేస్తాయని ఇవన్నీ ఓకే. నేను అడుగుతున్నది ఏంటంటే సాయి కృష్ణ గారు ఒక్క నిమిషం అండి, మీరు చెప్పినవన్నీ శాస్త్రం ప్రకారం చెప్పారు. శాస్త్రం ప్రకారం వెళ్తే ఏమవుతుందో పాత సాగుతుందో నేను చెప్పను. అది 2, ఈ ఏదో జెనెటికల్లీ మాడిఫైడ్ కాదని చెప్పి సర్టిఫై చేసి వాడు పంపించాలని మనం నిబంధన పెట్టా ఉన్నారు, ఒప్పుకుంటా. టోలీ చౌకీకి అయితే అలాంటి సర్టిఫికేట్ ఇన్ని దొరుకుతాయి. అమెరికా వాడు అవి చేయకుండా ఉంటాడన్న గ్యారెంటీ అన్న మీకు ఉందా అని మీరు నమ్ముతారా? నేనైతే నమ్మను. ఒక సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీగా నేను అమెరికాని నమ్మను. యాజ్ లాంగ్ యాజ్ ట్రంప్ ఈజ్ దేర్ ఇలాంటి టక్కు టమారా విద్యలు చాలా చేస్తాడు. నేను ఆ సర్టిఫికేషన్ మీకు ఇంకా గుర్తుంటే ఒక కన్సైన్మెంట్ ఆఫ్ మ్యాంగోస్ వెనక్కి తిప్పి పంపించాడు, పెస్టిసైడ్స్ శాతం ఎక్కువ ఉందని. వాడంత కఠినంగా ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండకూడదంట? ఇందులో మనం కఠినంగా లేము అనేటువంటి మీకు ఉద్దేశాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐఎమ్ కాంట్రాడిక్టింగ్ విత్ దట్. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఇతర దేశాలని నమ్మను అని మీరు ఎట్లా అంటున్నారు, ఇంకా చెప్పాలంటే నేను నా దేశాన్ని తప్ప వేరే ఏ దేశాన్ని నమ్మను. 2 దేశాల మధ్యలో ఎప్పుడైనా ఏ దేశంతో అయినా, అది అమెరికా కానివ్వండి, మనకు ప్రస్తుతం ఉన్న రష్యాతో కానివ్వండి, శాశ్వత మిత్రత్వము శాస్త్రత శత్రుత్వము రెండూ ఉండవు. దేశ శాశ్వత ప్రయోజనాలు తప్ప. ఈ దీన్ని నేను బలంగా నమ్ముతా. కాబట్టి సర్టిఫికేట్స్ రావచ్చు, కానీ పల్సెస్ విషయంలో కానీ, వరి కానివ్వండి, గోధుమలు కానివ్వండి, ఈ బార్లీ కానివ్వండి, ఇట్లాంటి వాటి విషయంలో ఎక్కడా కూడా మనం ఈ ట్రేడ్ డీల్లో దీన్ని మనం యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి ఇది మేజర్ ప్రొడ్యూస్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఇండియాలో ఏవైతే ఉన్నాయో పల్సెస్ విషయంలో కానీ, నేను చూసి చెప్తున్నది వరి, ఇవి గోధుమలు, వీటి విషయంలో ఎక్కడా కూడా ఇది లేదు. ఇంకోటి చెప్తున్నాను, మనం కాఫీ కానివ్వండి,
స్పైసెస్ కానివ్వండి, ఇట్లాంటి వాటి మనం అమెరికాకు పంపించడానికి కూడా మనం వాళ్ళు ట్యాక్స్ వేయడానికి వేయడానికి లేదు అని మనం డిమాండ్ చేయగలిగాం. వీ కుడ్ ఏబుల్ టు రీటైన్ దట్ మార్కెట్. నేనేమంటున్నానంటే వాళ్ళ మార్కెట్ మనకు అందుబాటులోకి వచ్చింది, మన దగ్గర సర్ప్లస్ గూడ్స్ కి. మన మార్కెట్ వాళ్ళకి అందుబాటులోకి వచ్చింది, మన దగ్గర షార్టేజ్ ఉన్న వాటికి. వీటి మధ్యలో కొన్ని ఇరు దేశాలు కొన్ని నిబంధనలు పెడతాయి. దాని అర్థం మనం ప్రతిదీ నెగిటివ్ గా చూడాలనేది కాదు. అండ్ ఫైనల్లీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ నౌ ఈస్, రెండు దేశాల మధ్యలో ఒక విధమైనటువంటి భేదాభిప్రాయాలతోటి, అది పిచ్చోడి చేతిలో రాయి లాంటిది అనుకోండి, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనుకోండి, మరొకటి అనుకోండి, బలమైనటువంటి ఒక టజల్ ఏర్పడ్డప్పుడు దీన్ని తొలగించడానికి మనము షల్ వి వెల్కమ్ ఆర్ షల్ వి రిజెక్ట్ ఇఫ్ ద టారిఫ్ ఈస్ రెడ్యూస్ ఫ్రమ్ 15 to 18 అండ్ వేవింగ్ ఆఫ్ ద 25% ఆఫ్ ది ప్యూరిటివ్ టారిఫ్. రైట్ సాయి కృష్ణ గారు, మళ్ళీ వస్తా మీ దగ్గరికి. ఒకసారి మస్తాన్ గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ గారు, ఇక్కడ రెండు అంశాలండి. యాజ్ లాంగ్ యాజ్ ట్రంప్ ఈస్ దర్, ఇంకో 3 ఏళ్ళు మనకి తలకాయ నొప్పులు తప్పు. కానీ ఆ తర్వాత వచ్చేవాడైనా సవ్యంగా ఉంటాడని గ్యారంటీ అయితే అమెరికాని చూసిన, అమెరికా దృక్కోణంలో చూస్తే మనకేం నమ్మకం లేదు. జో బైడెన్ వాళ్ళ వారసులు వచ్చినా వాళ్ళు ఇంతకు మించి గొప్పగా ఉంటారనేవి అనుకోవటానికి లేదు. నా కంటెన్షన్ ఏంటంటే, ఒక కన్సైన్మెంట్ ఆఫ్ మ్యాంగోస్ని పెస్టిసైడ్స్ శాతం 0.05% ఎక్కువ ఉందని ఒక నెపంతో వెనక్కి తిరిగి పంపించినప్పుడు మన రైతుల కడుపులో బాధ కనపట్టలేదా? సార్, ఇప్పుడు తెలంగాణ ఉన్న పెద్దలకు 99 వీక్షకులు మీకు కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఇండియా అమెరికా ఏదైతే ట్రేడ్ డీల్ ఉందో, ఆ తర్వాత మన దేశంలో లేవనెత్తిన అనేక ఆందోళనలు, రైతుల్లో కావచ్చు, పారిశ్రామికవేత్తల్లో కావచ్చు, ఇలా ఉన్నప్పుడు వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఒక ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారు దాని మీద ట్రేడ్ డీల్లో ఏదైతే కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయో అవన్నీ అడుగుతున్నారు. వాటిని ఏదో అడగదొక్కే విధంగా కాకుండా వివరణిస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నేను. ఏంటంటే, ఈ ఒప్పందం జరిగిన తర్వాత భారతదేశంలోని రైతులందరూ ఆందోళన చెందుతా ఉన్నారు. ఆ తర్వాత ఏమైనా 2 సార్లు ఫ్యాక్ట్ షీట్ అని చెప్పేసి పంపించిన పరిస్థితి ఉంది. దానిలో సవరణలు అది ఇది అదర్ ప్రొడక్ట్స్ అనే దానిలోనే మన ప్రమాదం అంతా అక్కడ దాగి ఉంది. అదర్ ప్రొడక్ట్స్ ఏంటి అనేది క్లారిటీ ఉండదు. కొద్దిసేపు ఇక్కడ ఆందోళన రాగానే ఒక ఫ్యాక్ట్ షీట్ వస్తుంది. ఇది ఎలా కరెక్ట్? ఇప్పుడు ఇంకోటి, మన దేశంలో రైతులేమో ఆందోళన చెందుతున్నారు. అమెరికాకి సంబంధించి అక్కడున్న అగ్రికల్చర్ అంటే ఫార్మర్స్ తరఫున ఉన్న అగ్రికల్చరల్ సెక్రటరీ బ్రోకర్ రోలింగ్టన్, ఆయన ఏమన్నాడంటే, ఇండియాలో ఈ ట్రేడ్ డీల్ వల్ల అమెరికాలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులకి భారీ మార్కెట్ సంపాదించగలిగారని హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ రైతులేమో ఆందోళన చెందుతున్నారు, అక్కడ రైతులేమో హ్యాపీయెస్ట్ థింగ్ గా దీన్ని భావిస్తా ఉన్నారు. ఇక్కడే అర్థమవుతుంది, బోధపడుతుంది కదా మనకి. రెండోది, ఇప్పుడు మన ఎగుమతులు ఇందాక చెప్పారు మన సార్, నేను పేరు మర్చిపోయాను, ఎగుమతులు మనం మిగిలిన వాణిజ్యం ఉంది. అమెరికాను ఇండియాకి పోల్చుకుంటే మన ఎగుమతులే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అది $146 బిలియన్ అమెరికా పెంచుకునేందుకు ఈ వాణిజ్య ఒప్పందం అనుమతిస్తా ఉంది. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? రెండోది, ట్రంప్ ఇవాళ కూడా చూడండి, మనం ఎవరితో యుద్ధం చేయాలి, లేకపోతే మన సార్వభౌమత్వాన్ని మనం కాపాడుకోవాలా లేదా ఆయన చెప్తాడు. నేను 10 విమానాలు కూల్చేసింది ఈ ఒప్పందం, ఈ యుద్ధం ద్వారా నేను ఆపాను అని చెప్పేసి ఆయన అంటాడు. ఇంకోటి, రష్యాతో ఇప్పుడు రష్యా మినిస్టర్ ఏమంటారు ఆయన, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పడం తప్పితే అసలు ఇండియా అనేది చమురు కొంటుందా లేదా అనే విషయం మీద మాకు ఎటువంటి ఇది ఇండియానికి లేదంటున్నాడు. అసలు మన దేశం చమురు కొంటం మీద ట్రంప్ చెప్పడం ఏంటి? ఇవన్నీ కూడా మన కౌశిరెడ్డి గారు చెప్పినట్టు మన సార్వభౌమత్వాన్ని ఎవరి చేతిలో పెడుతున్నాం మనం. అసలు మన ఇండియా కొనుగోళ్ల గురించి, మన ఇండియా ఎవరితో వ్యాపారం చేయాలనే గురించి, మన ఇండియా ఎవరితో యుద్ధం చేయాలనే దాని గురించి ట్రంప్ అనే వ్యక్తి చెప్పడం ఏంటి? ప్రాబ్లం అక్కడ వస్తుంది. ఇప్పుడు ఒకటండి మస్తాన్ గారు, ప్రభుత్వం ప్రతిపక్ష నేత అడిగిన దానికి సమానం చెప్పాలి. రాహుల్ గాంధీ తోటి ప్రమాదం ఏంటంటే, రేపొద్దున ఇంగ్లాండ్ వెళ్ళి మళ్ళీ మీరు వచ్చి మమ్మల్ని పరిపాలించండి, మా నెత్తికి డాన్స్ చేయండి అని చెప్పి అడుగుతాడు. ఆయన అలా వెళ్లకుండా నివారించాలంటే ప్రభుత్వం ఏదో చెబితే సర్ది చెప్పుకుని ఇక్కడే ఉంటాడు. ఆయనతో అది అతి పెద్ద ప్రమాదం. అది అన్ని దేశాలకు వెళ్ళి మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీలను పిలుస్తాడు. సో ప్రభుత్వం చెప్పేస్తే సరిపోతుంది సమాధానం ఆయనకి. రాహుల్ గాంధీ గారు నిన్న చేసిన ప్రసంగం అయితే మాత్రం
అది భారతదేశం యొక్క ఆందోళన, రైతుల ఆందోళన ప్రతిఫలిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఆయన విదేశాలకు వెళ్ళి మన సార్వభౌమాధికారాన్ని వేరే వాళ్ళకి తాకట్టు పెట్టే విధంగానో, వేరే వాళ్ళు కామెంట్ చేసే విధంగానో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అది కూడా ఆయన అంతర్జాతీయ సమాజం దృష్టికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసంగాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. టోటల్ గా చెప్పాలంటే సార్, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒకటి చెప్పారు ఏఐకి సంబంధించి కూడా. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, లేదా ఇతర ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా, యూట్యూబ్ కానీ, ఇవన్నీ కూడా గుత్తాధిపత్యం వహిస్తున్నప్పుడు ఇండియా ఇంత 140 కోట్ల మంది ఉన్నారు. మన మేధావులంతా కూడా అక్కడికి వెళ్ళి అమెరికన్ కంపెనీలు కూడా సారథ్యం వహిస్తున్నారు. మరి మనం ఈ ఏ విషయంలో ఎందుకని ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనేది కూడా ఇక్కడ మనం అందరూ కూడా గమనించాల్సిన అంశంగా మనం నేను చెప్తాను. ఇంకొకటి అండి, ఫైనాన్షియల్ ఇయర్ 24-25లో మనం ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకున్న పల్సెస్ 7.3 మిలియన్ టన్స్ అండి, రికార్డ్ స్థాయిలో చేసుకున్నాం. 25-26కి వచ్చేప్పటికి తగ్గింది, 23% తగ్గినాయి. ఎందుకంటే మన పంటలు ఉత్పత్తులు పెరగటం వల్ల విలువ పరంగా 38% తగ్గుదల నమోదైందంట. ఇప్పుడు మనం వీళ్ళతో చేసుకున్న తర్వాత ఆఫ్రికా నుంచి మనం దేవుడా అంటూ తాళం వేసేయాలి. ఆ ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడానికి అవకాశం ఉండదు. వాడు అక్కడి నుంచి బైనాక్యులర్స్ పెట్టి చూస్తుంటాడు వైట్ హౌస్ నుంచి. అంటే ఇక్కడ ఒకటి సార్, ఇప్పుడు గప్పుడుగా చెప్పినట్టు అదే చెప్తా ఉంది. అసలు మనం ఎవరి దగ్గర నుంచి ఏం కొనాలో కూడా అమెరికా ట్రేడ్ డీల్ లో ఉంటుంది. అది ఎలాగా అనేది అసలు ఆ క్లాజ్ ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారనేది ఇక్కడ మనం అక్కడ అందరూ కూడా ప్రశ్నించాల్సిన అంశం. ఇప్పుడు మనము న్యూజిలాండ్ నుంచి యాక్చువల్ గా యాపిల్స్ లాంటి కొన్ని రకాలైన ఫ్రూట్స్ కొంటున్నప్పుడు జమ్మూ కాశ్మీర్ రైతులు, హిమాచల్ ప్రదేశ్ రైతులు కూడా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి ఉంది. అలాంటిది ఇప్పుడు అమెరికా ఏంటంటే ఇండియా అసలు ఎవరితో వ్యాపారం చేయాలి, ఎవరి దగ్గర నుంచి ఆయుధాలు కొనాలి, ఎవరి దగ్గర నుంచి చమురు ఉత్పత్తులు కొనాలి, లేకపోతే బంగ్లాదేశ్కి మళ్ళీ వాళ్ళు చూడండి, బంగ్లాదేశ్కి అయితే వాళ్ళు రాయితీలు ఇస్తారు. అదే సందర్భంలో మన కాటన్ విషయంలో వాళ్ళు సుంకాలు మాత్రం ఎక్కువ చేస్తారు. ఇది ఎలా అసలు ఈ ట్రేడ్ డీల్కి సంబంధించి ఇందాక గౌపూర్గా చెప్పి ఖచ్చితంగా ట్రేడ్ డీల్కి వెళ్లే ముందు భారత పార్లమెంట్ లో విస్తృత స్థాయిలో చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. ఇది అందరు పార్లమెంట్ సభ్యులకి దీన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. అధ్యక్షుల చుట్టూ కాల్పర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మాత్రమే ట్రేడ్ డీల్కి వెళ్తే అదొక సార్థకత ఉంటుంది. కానీ లేదంటే మన సార్వభౌమాధికారాన్ని వేరే వాళ్ళు నిర్దేశించే విధంగా మనం వాళ్ళకి చేతులు ఇచ్చినట్టుగా ఉండకూడదు అనేది భారతదేశ ప్రజల అభిప్రాయం. దీన్ని నరేంద్ర మోడీ గారు కానీ, పీయూష్ గోయల్ గారు ఏదో రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యని ఖండించడానికో ఇంకో దానికో చెప్పడం మినహా టోటల్ గా వాస్తవిక దృక్పథంతో ముందుకు వెళ్ళినప్పుడే ప్రజలందరూ కూడా హర్షిస్తారనేది వాళ్ళందరూ గమనించాల్సిన. రైట్. డాక్టర్ తులసిరెడ్డి గారు 2 అంశాలు, ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ, వాట్ ఎగ్జాక్ట్లీ సాయికృష్ణ గారు ఇందాక ప్రస్తావన చేశారు. కొన్ని సందర్భాల్లో తగ్గి ఉండటం, వ్యూహాత్మకంగా వ్యవహరించడం, మౌనంగా అదేదో ఆ ఒప్పందాన్ని అమలు చేస్తున్నట్టుగా కనిపించటం, ఇది భారత్ చేస్తోంది దానికోసమే. అండ్ రెండోది దాంతోపాటు ఏంటంటే స్ట్రాటజిక్ అలయన్సెస్ దృష్ట్యా కొన్ని అనివార్యతలు ఉంటాయి. వీటి దృష్ట్యా మనం దాన్ని తలొగ్గి ఉంటున్నాము అనే మాటను ఆయన అంగీకరించరు. కానీ ఆల్మోస్ట్ మోరల్లెస్ అదే ఇంకొక ఈస్ట్ ఇండియా కంపెనీని మనమే తయారు చేసుకుంటున్నాము అమెరికా రూపంలో. ఇప్పుడు ఇంకా బానిసత్వానికి ఒప్పుకుంటే ఇంక ఏముంది, ఏం లేదు కదా.